నమస్తే, నేను సిరి. న్యాచురల్ స్టార్ నాని. అసలు న్యాచురల్ స్టార్ అంటాం నానిని. చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఆయనతో కనెక్ట్ అవుతారు. లవర్ బాయ్లో కూడా కొంచెం మనకి క్యూట్గా అనిపిస్తాడు. కానీ ఇలాంటి నాని సడన్గా హిట్ 3లో కనిపించాడు. ఎంత వాలంటీర్గా కనిపించాడు చూసాం. ఈరోజు వచ్చిన మన ప్యారడైజ్ ఆ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు చూసిన నాని వేరైతే ఈ నాని వేరేలా ఉన్నాడు. అసలు ఏంటి ఇంత చేంజ్ ఓవర్ ఏంటి? అసలు ఆ గ్లిమ్స్ చూస్తుంటేనైతే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసి ఈయన మన నేషనల్ స్టార్ నాని అయినా అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి మరిన్ని కొత్త విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ప్యారడైజ్ శ్రీకాంత్ ఓదెల గారి ఫిలిం ఫస్ట్ మనం చూసాం దసరా. అందులో నాని ఎలా ఉన్నారో మనం చూసాం. మాస్ యాంగిల్లో ఫస్ట్ టైం చూడడం అంత మాస్ని. మళ్ళీ ఇప్పుడు ప్యారడైజ్లో చూస్తుంటే ఓదెల గారి డైరెక్షన్లోనే వస్తుంది. ఇందులో చూసాక అసలు మా నేషనల్ స్టార్ నాని అయినా అనిపించింది సార్. ఆ చేతి మీద టాటూ ఏంటి సార్? అసలు ఇంతవరకు ఎప్పుడు ఆయన అట్లాంటి క్యారెక్టర్ చేస్తారని అనుకోలేదు. కానీ ఇందులో చూస్తే మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే అదే నాని అడుగుతున్నారు ఈ సినిమా అసలు ఏంటి, నాని ఎటువైపు వెళ్తున్నాడు? న్యాచురల్ స్టార్ అన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి ఇమేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టు, కథానాయకుడు, ఎక్కువ మంది ఈవెన్ యూత్లో కూడా మంచి ఇమేజ్ ఉన్నటువంటి ఒక హీరో. అటువంటి వాడు ఏమైంది, ఎందుకు అంత అతనిలో మేకోవర్ అంటే మామూలు మేకోవర్ కూడా కాదు, మాసివ్ మేకోవర్. దసరాలో చూసినప్పుడే మనం అందరం కూడా ఎక్కువ మంది ఆయన అభిమానించే వాళ్ళు అప్పటి వరకు కూడా ఒక్కసారి వాళ్ళకి షాక్ అయ్యారు. అంతకుముందు నేను లోకల్ ఇట్లాంటి అదేంటి విలన్లో కూడా వి సినిమాలో నెగిటివ్ రోల్ చేశాడు. అదేది ఉంది కదా ఒకటి కృష్ణగాడి వీరప్రేమ గాథ, ఇట్లాంటి దాంట్లో మాస్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్లు చేశాడు. నేను లోకల్ కానీ చేశాడు. కానీ దసరా వచ్చేటప్పటికి ఆ రగ్గుడ్ లుక్, ఆ గడ్డం వేసుకొని ఒక విలేజ్లో ఒక పీరియడ్ టైంకి వెళ్ళిపోయి అంత రగ్గుడు క్యారెక్టర్ చేయటం అనేది ఫస్ట్ టైం అతను. దసరాలోనే ఒక రకంగా చెప్పాలంటే అందరికీ కూడా, అతని ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక రకంగా షాక్ ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు మన హాయ్ నాన్నలో మళ్ళీ మనకు నానిని ఎలా కోరుకుంటారు ఎక్కువ మంది ఫ్యామిలీ ఆడియన్స్, అలాంటి క్యారెక్టర్లో ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా చాలా బాగా సాటిస్ఫై అయ్యారు. సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ హిట్ 3 అనేది మొన్న వచ్చిన హిట్ 3 చూసినప్పుడు ఆ టీజరు, అందులో ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి క్రూరత్వం అంటే వైలెన్స్ ఏదైతే ఉందో అది చూసి చాలామంది అంటే యానిమల్ లాగా తను కూడా మారిపోతున్నాడా, యానిమల్ ఎఫెక్ట్ ఏమైనా కనిపించిందా అతనిలో అని. ఎందుకంటే అతను కత్తితోటి అతన్ని నరికేసి దాన్ని పట్టుకొని ఉన్నట్టు అనిపించింది సార్. అది మనం చూస్తున్నట్టయితే అదే అతన్ని పొట్ట మీద కొట్టి ఒక్కసారి లాగితే మొత్తం బ్లడ్ అంతా సీలింగ్ మీద చిమ్మటం అట్లా బ్లాస్ట్ అయిపోయినట్టు. అది ఈయన ఇంత వైలెంట్ స్టార్, న్యాచురల్ స్టార్ ఇంత వైలెంట్ స్టార్ అయ్యాడేంటి అని అనుకున్నాం. ఇక ఇప్పుడు వచ్చినటువంటి ఎప్పుడో 2026 మార్చి 23వ తేదీ వస్తుంది, 26వ తేదీ వస్తుంది, 26/3/26 డేట్, రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. అంటే ఇంకా సంవత్సరం ఉంది. సరిగ్గా ఇప్పుడు ఇదే 3వ తేదీ కదా ఈరోజు. ఇదే నెలలో 26వ తేదీ వస్తుంది వచ్చే సంవత్సరం. అంటే సంవత్సరం పైన టైం ఉంది. సో ముందుగా అసలు అంటే ఫ్యాన్స్ని ముందే ప్రిపేర్ చేస్తున్నారా, ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చేస్తున్నారా అన్న రీతిలో అతని క్యారెక్టర్ని ఫస్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న శాంపిల్ టేస్ట్ చూపించారు. అసలు ఏంటి నానేనా, నాని ఈ టైపు క్యారెక్టర్స్ కోరుకుంటున్నాడు ఇప్పుడు. అంటే అంత ఎక్కువ మాసివ్నెస్, ఎక్కువ రగ్గుడ్నెస్, అంటే రూట్స్లోకి వెళుతున్నాడు. అర్బన్ నుంచి తను ఇప్పుడు రూట్స్లోకి వెళ్తున్నాడా, పైగా తను ఇప్పుడు డౌన్ ట్రాడెన్ పీపుల్కి ఒక ప్రతినిధిగా మారాలని చూస్తున్నాడా. దసరా కూడా అంతే కదా, ఇది కూడా అట్లాగే చూస్తే అది కూడా దాంట్లో చెప్తా ఉంది కదా. అతను ఆ పచ్చబట్టు పొడిపించుకున్నది అది మామూలుగా అయితే ఒక రకంగా చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తున్నట్టుంది, ఇంకోవైపు వచ్చినప్పుడు
ఎంత రెవల్యూషనరీ చేంజా అతనిలో. నానిని ఇట్లా యాక్సెప్ట్ చేస్తారు అసలు. ఆ జడలేంటి, ఆ జుట్టుకి, ఆ షర్ట్లెస్తో బాడీతోటి కండలు పెంచుకొని, ఆ AK-47 రైఫిల్ పట్టుకొని, ఆ కాకి స్టోరీ, ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా తెలంగాణ స్లాంగ్ లో మనం వింటుంటే ఖచ్చితంగా తెలంగాణ. ఎందుకంటే శ్రీకాంత్ వదిలి కాబట్టి అతను తన ప్రాంతానికి, తన చుట్టుపక్కల తను చూసిన, పెద్దవాళ్ళ నుంచి విన్న ఇటువంటి వాటిల్లో నుంచి అతను కథలు అల్లుకుంటున్నాడని మనకు అర్థమవుతా ఉంది. దసరా చూసినప్పుడు కూడా అదే తెలిసింది. ఎందుకంటే 90స్లో సిల్కు స్మిత అభిమానులు, వీరాభిమానులు ఎంతమంది ఉండేవాళ్ళు. అందుకని అక్కడ సిల్క్ బార్ అని పెట్టి, సో ఒక రకంగా సిల్కు స్మితకి అతను ట్రిబ్యూట్గా ఆ సినిమాని తీసాడా అనిపిస్తుంది. సో 90s కిడ్స్కి బాగా తెలుసు అది. సో ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మామూలుగా అందరూ చాలామంది తెలుపుని ఎక్కువ ఇష్టపడతారు, నలుపుని ఎక్కువ ఇష్టపడరు. తెలుపుని చాలా గొప్పగా చిత్రీకరిస్తారు, నలుపుని అది ఒక నెగిటివ్ ఫోర్స్ లాగా మాట్లాడతారు. కానీ నలుపులో కూడా అందం ఉంది అని అతి తక్కువ మంది మాత్రమే చెప్పగలిగారు తమ రచనల ద్వారా. కానీ బ్లాక్ బ్యూటీ అంటాం, ఆ బ్లాక్లో ఉన్న బ్యూటీనెస్ని కొంతమందే పట్టుకున్నారు. అట్లాగే చాలామంది అందాన్ని వర్ణించేటప్పుడు లేదా ఒక శాంతిని, దాన్ని చాలా గ్లోరిఫై చేసేటప్పుడు పావురాన్ని వాడతారు. అందాన్ని గ్లోరిఫై చేసేటప్పుడు చిలకలా ఉందంటారు. అంతేగాని కాకిలా ఉన్నాడు అంటే, కాకిలా ఉంది అంటే అది నెగిటివ్ అన్నమాట. అంటే బాగాలేదు, వికారంగా ఉందని చెప్పడం. అంటే ఒక వికారంగా ఉంది అని చెప్పడం కోసం కాకిని వాడతారు. కానీ ఈ కాకే ఇక్కడ హీరోలు అయితే, కాకి కథ ఎవరు చెప్పట్లేదు, కాకులు కదా. అలాంటి కాకులు తల్వార్లు పట్టినాయి అని చెప్పేసి ఒక అమ్మ చెప్తుంది. ఆ అమ్మ ఎవరు? ఒక వేశ్య, ఒక ప్రాస్టిట్యూట్. డైరెక్ట్గా చెప్తా ఉంది. తన కొడుకే లీడర్ ఎలా తయారయ్యాడు అనేది స్టోరీ అన్నట్టు కూడా తను చెప్పడం జరిగింది అందులో. కొడుకు కథ, నా కొడుకు నాయకుడైన కథ అని చెప్తోంది. అంటే ఒక ప్రాంతం అతను సప్రెస్డ్, ఎవరైతే ఉన్నారో సమాజంలో కొంతమంది సప్రెస్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది గతంలో ఎక్కువగా ఉండేవి, కానీ వేశ్యావాటికలని, వేశ్యాగృహాలని ఇట్లా అంటాం కదా. ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి. ఇప్పటికీ ముంబైలో రెడ్ లైట్ ఏరియా అనేది ఇప్పటికీ ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు అలాంటి కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు ఉండే వీధులే, గ్రామాల్లో కూడా ఉండే. మన దగ్గర అప్పట్లో ఇక్కడ కొన్ని కేసులు వచ్చాయి, ఎయిడ్స్ కేసులు కూడా వచ్చాయి. ఎందుకంటే అలాంటి ప్లేసులు ఉండేవి కాబట్టి ఇక్కడ. సో అట్లా అంటే కొంతమందిని తక్కువ చేసేసేయటం, వాళ్ళని ఏదో ఒక కారణం చేత వాళ్ళు ఒళ్ళు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. ఒకరు వెళ్ళిపోయిన తర్వాత అనివార్యంగా వాళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా ఆడపిల్లలు దాంట్లోకే, వాళ్ళు వద్దనుకున్నా, వాళ్ళకి ఇష్టం లేకపోయినా మిగతా చుట్టుపక్కల ఉండే ఫోర్సెస్ కొన్ని ఉంటాయి, వాళ్ళందరూ కూడా మళ్ళీ దాంట్లోనే బలవంతంగా అందులోకి లాగుతారు వాళ్ళ పిల్లలను కూడా. తమలాగా తమ ఎట్లయితే ఒళ్ళమ్ముకొని, దాన్ని ఏమంటారు, తమ మాంసాన్ని అమ్ముకొని, శరీరాన్ని అమ్ముకోవడం, మాంసాన్ని అమ్ముకోవడం, అలా పరిస్థితి తమ పిల్లలకి రాకూడదు అని చెప్పేసి ఆ తల్లులు కొంతమంది చాలామంది ఫైట్ చేసేవాళ్ళు. కానీ కొంతమంది ఉంటారు కదా, పెత్తందారులు ఉంటారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాంట్లోకి తీసుకురావటం, దాంతో పాపం వాళ్ళు అల్లాడిపోతూ అలాంటి బాధపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ చూస్తే అలా ఒక వేశ్యకు పుట్టినవాడు ఎలా సమాజం మీద తిరగబడ్డాడు, పెత్తందారులని ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది ఈ కథ, ఈ సినిమాలో చెప్పబోతున్నారని అనిపిస్తూ ఉంది. ప్యారడైజ్ అంటున్నాడు దాన్ని. ప్యారడైజ్ అంటే నిజానికి వాళ్ళకి అది ప్యారడైజ్, చూసేవాళ్ళకి అది ఒక మురికి వాడో, ధారావి అని ఒకటి ఉండేది ముంబైలో. సో అది ఒక మొత్తం ఒక బస్తీలా అనమాట, స్లమ్ మొత్తం. అలాంటి ఒక స్లమ్మే ఇక్కడ ప్యారడైజ్, ఒక స్లమ్మే ఒక ప్యారడైజ్ అనమాట. సో అక్కడ ఎలా ఒకడు వచ్చాడు, ఒక విప్లవం ఎలా తీసుకొచ్చాడు, తమను అంతదాకా అణచివేస్తూ వచ్చినటువంటి, పీడిస్తూ వచ్చిన వాళ్ళ మీద ఎలా తిరగబడ్డాడు, నాయకుడై, తమ వాళ్ళకి నాయకుడై ఎలా వాళ్ళ వైపున నిలబడి తమ వాళ్ళని కాపాడుకున్నాడు. ఇట్లాంటిది ఏదో ఉంటుంది అని అనిపిస్తూ ఉంది. కానీ అట్ ద సేమ్ టైం నాని
ఏమవుతున్నాడు అని కొంతమంది ఆందోళన కూడా చెందుతున్నారు. అంటే మళ్ళీ కిందికి ఏమన్నా గ్రాఫ్ కిందికి పడే అవకాశం ఉందా? కిందికి అంటే తను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవటానికి తాపత్రయపడుతూ ఒకవేళ తప్పటడుగులు ఏమైనా వేస్తున్నాడా స్టోరీ అని కొంతమంది అతన్ని అభిమానించే వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉన్నారు. అతను మెట్లు ఎక్కుతున్నాడా దిగుతున్నాడా? నిజంగా చెప్పాలంటే అంటే ఒక ప్రోగ్రెసివ్ సైడ్గా మాట్లాడాలంటే అతను తనను తాను మలుచుకుంటూ ఉన్నాడు. ఇప్పటిదాకా తను ఒక రకంగా చేశాడు, ఒక అర్బన్ సెంట్రిక్ స్టోరీస్ ఎక్కువగా చేసుకుంటూ వచ్చాడు, లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయిగా కనిపిస్తూ వచ్చాడు. మనకి రూరల్లోకి వెళ్ళిపోయి ఇన్డెప్త్ ఆ సబ్జెక్టులు చేయటం అనేది ఇప్పుడు మొదలు పెడుతున్నాడని అనిపిస్తుంది. దసరా దగ్గర నుంచి హిట్ అనేది మళ్ళీ వేరే, అది ఒక క్రైమ్ థ్రిల్లర్, అది వేరే. కానీ దాంట్లో కూడా అతను వైలెన్స్ని ఆశ్రయించాడు. అంటే తను ఖచ్చితంగా దసరా నుంచి నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది, తను కంప్లీట్గా ఇదివరకు ఉన్నటువంటి ఇమేజ్ నుంచి బయటపడి తను ఒక మాసివ్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. టైర్ 2 హీరో అని ఇప్పుడు దాకా తను అంటూ వస్తున్నారు. నేను టైర్ 2 హీరోని కాదు, టైర్ 1 హీరోని, టైర్ 1 స్టార్ని అని ప్రూవ్ చేసుకోవడానికి దాంట్లోకి రావటం కోసం అతను తాపత్రయపడుతున్నాడు అని అనిపిస్తుంది నాకు. మరి ఈ ప్రయాణంలో కానివ్వండి, అంటే ఈ తాపత్రయపడటంలో ఒక్కోసారి బ్యాలెన్స్డ్గా లేకపోతే అడుగు గనక పక్కగా జరిగిందంటే అది ఇంకా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది, కెరీర్ ఢమాన్ పడిపోవచ్చు. అది గనక ఒకవేళ గనక అంటే ఒక ఎడ్జ్లో ఉన్నాడు తను, ఆ ఎడ్జి నిన్ను ఇంకొక స్టెప్ మీదకి ఎక్కించవచ్చు, లేదా ధనానికి లోయలోకి పడేయచ్చు. సో ఇప్పుడు మరి దాన్ని అతను ఎలా ఆ స్టెప్ని మెట్లు ఎక్కడానికి ఆ జంప్ అనేది మెట్టు మీదకి ఎక్కుస్తా లేకపోతే జారి కింద పడిపోతాడా, అది కూడా డైరెక్టర్ చేతిలో పనే. మరి శ్రీకాంత్ ఓదెల నాని దాన్ని ఒప్పించాడు ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి. మరి దాన్ని ఒప్పుకోవటంలో అతని యొక్క సాహసం కూడా ఉంది. ఎందుకంటే అంత ఈజీగా ఎవరు కూడా అట్లాంటి టైటిల్ వేసుకొని సాహసం చేయరు సార్. అంటే ఇంగ్లీష్ మూవీస్లలో అంటే వేరే విషయం, కానీ తెలుగులో అట్లాంటి ఒక మాట అంటేనే అది తప్పుడు మాట. అవును, బూతు మాటగా దాన్ని ఎవరన్నా అంటే కూడా ఇమ్మీడియట్గా మనం రియాక్ట్ అయిపోతాం. సో అలాంటిది తన చెయ్యి మీద వేసుకుంటే దాని వెనకాల స్టోరీ కూడా అంతే గట్టిగా ఉందేమో అని నేను నమ్ముతున్నాను. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఇది అంటే ఆ కథ విన్న తర్వాత అనిపించింది ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే తెలంగాణ బేస్డ్ స్టోరీస్ కూడా చాలా జనాలు ఎక్కువ ఆదరిస్తున్నారు. మేబీ అట్లా కూడా అవ్వచ్చు, అది రియల్ స్టోరీ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉండొచ్చు. అంటే రియల్ ట్రూ ఇన్సిడెంట్స్ తెలంగాణ ప్రాంతంలో తవ్వే కొద్దీ అదొక గని. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం చాలా సప్రెస్డ్ ఏరియా, చాలా కథలు ఉన్నాయి, చాలా వ్యధలు ఉన్నాయి. ఆ వ్యధల్లో నుంచి బలమైనటువంటి కథలు పుడతాయి, బలమైన నాయకులు పుడతారు. సో అలాంటి ఒక బలమైన కథే, అలాంటి ఒక బలమైన నాయకుడే ఈ ప్యారడైజ్ తోటి మన ముందుకు రాబోతున్నారు అని మనం ఇది ఓదేలా గారికి ఇంకా మన నాని గారికి ఖచ్చితంగా ఒక మంచి హిట్ అవ్వాలి. మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మంచి ఆడాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.